అవగాహన లేకుండా ఆడపిల్లలకి పెళ్లి చేసేయడం లేదా వాళ్ళే చేసుకోవడం, ఆ ఏజ్ అటువంటిది కాబట్టి చేసేసుకున్న తర్వాత తప్పు ఒప్పు జరిగిపోతుంది. కానీ ఆ జరిగిన తప్పులో కూడా ఎంతసేపు ఈ ఆడపిల్లని బ్లేమ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆడపిల్లలు మీరు చెప్పినటువంటి ప్రశ్నలోంచి నేను ఇంకో దాంట్లోకి వెళ్తున్నాను. మీరు ఇంత క్రితం పెళ్లి వాటి గురించి రక్షణ వ్యవస్థ గురించి కొంచెం ఇక్కడ నేను మాట్లాడవలసిన అవసరం ఉంది. చెప్పండి అమ్మా. ఇది ఒక రక్షణ స్త్రీకి. ఇవాళ అవగాహన లోపం వల్ల ఏమవుతుందంటే అమ్మాయిలు అబ్బాయిలు కలిసి పెరగడం, ఆ వయసు అలాంటిది అనుకోవచ్చు, ఒక వ్యామోహాల్లాగా పోతున్నారు, తప్పు ఒప్పులు తెలవట్లేదు, తల్లిదండ్రులు కాదనుకుని అవతల వాడు మాయలో పడి అమ్మాయిలు వాళ్ళతో పాటు వెళ్ళిపోవడం వల్ల జీవితాన్ని మొత్తం కోల్పోతున్నారు. సర్వం వాళ్ళ జీవితాన్ని కోల్పోతున్నారని వాళ్ళకి తెలియడం లేదు. స్వేచ్ఛగా పెంచడం వల్ల ఏంటంటే ఇవాళ వీళ్ళు కాలేజీలో వదిలేసి వెళ్తున్నారు. చాలా ఫెయిర్ అండ్ ఫ్రాంక్గా చెప్తున్నా, నేను లెక్చరర్గా చూస్తున్నాను. వాళ్ళు అంతవరకే చూస్తారు, మళ్ళీ సాయంత్రం అమ్మాయిని తీసుకువెళ్తారు. కానీ ఇక్కడ కోయడ్ కాలేజీలో అమ్మాయిలందరూ అబ్బాయిలతోటి ఎలా ఉంటున్నారు, వీళ్ళ ఆకర్షణలు ఎంతవరకు లాక్కెళ్తున్నాయి. మంచి పిల్లాడు అనుకోండి, చక్కటి కుటుంబంలో వెలిగినటువంటి మగ పిల్లాడు అయితే చెడ్డ పనులు చెయ్యమన్నా చెయ్యడు. అసలు అమ్మాయిల వ్యవహారాలే చదువుకుంటాడు, వెళ్ళిపోతాడు. సరిగా పెరగనటువంటి మగపిల్లలు ఉన్నారు, వాళ్ళల్లో దుష్ట ఆలోచన ఉన్నప్పుడు అమ్మాయితోటి వ్యవహారం స్నేహం మొదలు పెడతాడు. అది ఎక్కడికో పెడుతుంది. అరే మనం ఇంటర్మీడియట్ పిల్లలం, ఇలా మనం బయట స్వేచ్ఛగా వెళ్తే వాట్ ఈజ్ ఫ్యూచర్ అనేటువంటిది వాళ్ళకి తెలియకుండా ఉంది. నా కళ్ళతో నేను చూసినంత వరకు కుటుంబాల్లో కొంతవరకు బయట సొసైటీలో చూశాను. ఇంట్లో ఉన్న ధనం తీసుకుని అబ్బాయికి కూడా వెళ్ళిపోయినటువంటి అమ్మాయిలు. అలా పెడితే ఏమవుతుందంటే వీళ్ళ వ్యామోహం కొంతవరకు, డబ్బులు ఉన్నంతకాలం అబ్బాయి కూడా ఉంటాడు, ఆమెతోటి సరదాగా అన్ని గడుపుతాడు. ఎప్పుడైతే అమ్మాయి దగ్గర మనీ అయిపోయిందో, వాడి దగ్గర మనీ లేదు, ఉద్యోగం లేదు, వాడి క్వాలిఫికేషనే లేదు, ఎలా బతుకుతారు వీళ్ళు? ఇక్కడ అమ్మాయిని వదిలేయటానికి అబ్బాయిలు ఎవరు జంకడం లేదు, ఈజీ అయిపోయింది. ఇక్కడ నేను మగపిల్లాడు గురించి మనస్తత్వాలు చెప్తున్నాను. అమాయకంగా నమ్ముతున్న అమ్మాయిలు గొర్రె కసాయి వాడిని నమ్మినట్టు, వాడి ప్రేమ, వాడి వేషం అంతా నిజం అనుకోవటం, నమ్మడం. అక్కడికి వెళ్ళాక వాడు అవసరాలు తీరాక వాడు అమ్మాయిని అలా వదిలేసి వాడు వెళ్ళిపోవడానికి ఏం జంకట్లేదు. అప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? తల్లిదండ్రులు లేరు, చిన్న వయసు, తనకంటూ ఏమీ లేదు. అటువంటి అమ్మాయి మరి జీవితం ఇంకా చెప్పడానికి లేనటువంటి స్థితిలోకి ఆమె వెళ్ళిపోతుంది. మనం యూట్యూబ్లో చూస్తున్నాం, పేపర్లో చూస్తాం. ఒక బలహీనత స్త్రీ ఎక్కడ అంటే వినడం అనేటువంటి ఒక అమాయకమైనటువంటి బలహీనత స్త్రీ. ఏ వయసుకైనా సరే వినడం, తొందరగా నమ్మడం. పూర్వం సంప్రదాయాల్లో ఎలా ఉండేదంటే మని స్నేహితుడు వస్తే, భర్త తాలూకు స్నేహితుడు వస్తే అన్నయ్య గారు బాగున్నారా అని పలకరించేవారు. ఆయన కూడా ఫ్రెండ్ భార్యని చెల్లెమ్మ బాగున్నావా అనేవారు. ఇప్పుడు అన్నయ్య గారు లేరు, చెల్లెమ్మ గారు, ఈ పేర్లే లేవు, ఈ పిలుపులే లేవు, పేర్లు పెట్టి పిలుచుకోవటం. ఆయన ఉన్నా లేకపోయినా ఇంత వీళ్ళు మాట్లాడడం, అలా మాట్లాడడం. సాధారణంగా పూర్వకాలంలో అలా మాట్లాడించేవారు కాదు. ఇది తప్పు అని చాలామంది స్త్రీలు ఇప్పుడు నన్ను అనొచ్చు. కలిసి బతకటం అలా మాట్లాడడం, వాళ్ళ సొసైటీలో అందరం ఉద్యోగాలు చేస్తున్నాం, మాట్లాడతాం, తప్పేంటి అనొచ్చు. ఉద్యోగాలు చేయండి, మాట్లాడండి, తప్పని నేను అనడం లేదు. కానీ ఎక్కడ తప్పు అంటే అతనికి మనతో మాట్లాడే అవకాశాన్ని మనం ఎక్కువ ఇవ్వడం తప్పు. ఫస్ట్ పాయింట్, హస్బెండ్ లేకుండా ఫ్రెండ్ తోటి మనం ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎంతవరకు అంతవరకే. ఆయన లేరండి, వెళ్ళిరండి, లేకపోతే హలో బాగున్నారా. ఆయన ఫ్యామిలీతో వస్తే మాట్లాడడం వేరు, ఆయన ఒక్కదో వస్తే మాట్లాడాలి. దీనివల్ల ఏమవుతుందంటే అనవసరమైనటువంటి ఒక వ్యామోహాలో ఏవో అవతల వ్యక్తి ఈ అమాయకత్వాన్ని క్యాష్ చేసుకుంటాడు. అమాయకురాలు ఈమెని మనం లాక్కెళ్తే ఏంటి ప్రయోజనం అనేది కూడా అవతల వాడు ఆలోచించవచ్చు. ఒంటరిగా తిరుగాడు లేడినొక మనిషి చూసినాడు తన అంటూ ఆహుతిలో ఒక పాట. ఆ తరువాతే తెలిసింది ఆ మనిషి పెద్ద పులని, తను బలి అయిపోతీనని. ఏమి సాహిత్యం అండి, ఎవరు రాశారో నాకు తెలియదు. ఎక్సలెంట్ సాహిత్యం. అమాయకమైన లేడీ లాంటిదండి స్త్రీ. అవతల మాయలో పడుతుంది. అవతల వాడికి ఎన్ని మాయ కబుర్లన్నా చెప్పడం వస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. మాటలతో పడేయటం మగాడికే సాధ్యం. ఈ మాటలు నమ్మి నమ్మి జీవితాన్ని కోల్పోయినటువంటి స్త్రీలు ఎంతమందో, అమ్మాయిలే కాదండి, సంసారాలు చేసుకున్నటువంటి స్త్రీలు కూడా మాయలో పడి
అదే నిజం అనుకుని జీవితాన్ని సర్వం కోల్పోయినటువంటి స్త్రీలు. ఆ మనిషితోటి జీవనంలోకి వెళ్ళి ఉన్న జీవితాన్ని వదిలేసుకుని నువ్వే దేవుడు అనుకుని పెడితే మరి అమ్మాయిని లాక్కొచ్చిన వాడు ఈమెను వివాహం చేసుకుని ఆమెకు ఒక రక్షణ కల్పించాలి కదండి. అవునవును. మగ మనస్తత్వం చెప్తున్నాను, అక్కడ గుణాలు. ఎంత గొప్పవాడన్నా కావచ్చు. రావణాసురుడు అని మహాపండితుడు, శివభక్తుడు. మరి పరాయి స్త్రీ సీతను ఎత్తుకురాకూడదనే జ్ఞానం ఉండాలి కదా, గుణం అది. ఆ గుణం అతనిలో లేదు. అందువల్ల పాండిత్యానికి గుణానికి సంబంధం లేదు. ఇలా తీసుకొచ్చినటువంటి వాడు అరే ఆమెను మనం మన ప్రయోజనానికి తీసుకొచ్చాం, ఆమెకి ఒక రక్షణ కల్పించాలి అని మనం వివాహం చేసుకొని 10 మందిలో అనేటువంటిది ఉండాలి కదా. అక్కడ ఆయనేమో ఆదర్శ పురుషుడు అయ్యేలాగా ఇలాంటి పనులు చేయటం, ఈ అమాయకురాలకి పెళ్లి చేసుకోవాలనే ఆలోచనే లేకపోవడం. సంవత్సరాల వ్యక్తితో గడిపింది అనుకోండి, ఏ తర్వాత సంతానంతో ఆమె పరిస్థితి ఏంటండి? ఆయన తర్వాత బాధలు పెడుతూనే ఉంటాడు, ఎందుకంటే ఆమె భార్య కాదు, సహజమైన ప్రేమ లేదు, పవిత్రమైన బంధం కాదు, 10 మందిలో తాళి కట్టినటువంటి వేదమంత్రాల ఘోషలు తాళి కట్టినటువంటి వ్యక్తి కాదు. తీసుకొచ్చాడు ఎక్కడి నుంచో, అంతే గడుపుతున్నాడు, సంవత్సరాలు గడిపాడు. పెళ్ళి మాట ఆయన ఎత్తాడు, ఈమెకి అడగాలని తెలియదు. సంవత్సరాలు గడిచిపోయాయి అనుకోండి, తర్వాత క్వశ్చన్ ఎత్తాడు, నిన్ను నీ పిల్లలు నేనెందుకు పోషించాలంటాడు. ఆమె ఎక్కడికి ఎడుతుంది? కోర్టుకి వెళ్ళగలదా? పెడితే నీకు వాట్ ఈజ్ రిలేషన్ బిట్వీన్ అని అంటే ఆన్సర్ ఉండదు, లేదు. తల్లిదండ్రులు అందరినీ వదిలేసుకుని వెర్రిదానిలా ఈ మనిషిని పట్టుకుని వచ్చింది. ఆమె బతికేంటండి? సంతానం ఉంటే సంతానం బతికేంటి? స్త్రీ ఎంత నష్టపోయింది అక్కడ. ఇది నేను పుస్తకాలు చదవనండి, మనుషుల్ని చదువుతాను, జీవితాలను చదువుతాను, ఇదే అలవాటు నాకు. అందువల్ల అక్కడ ఆమె పరిస్థితి ఎక్కడ రాంగ్ స్టెప్. అప్పుడు సొసైటీ ఏముంటుందో తెలుసా అండి, నీదే తప్పు, నువ్వే తప్పు చేసావు, నువ్వు తప్పు చేసి ఇంకా నువ్వు బోధిస్తున్నావా అంటే, అరే వాడు తప్పు చేసి ఆమెని జీవితం దగా చేశాడు అని అతనిని ఎవరు అనరు. ఇప్పటికీ అప్పటికీ కూడా స్త్రీదే తప్పు అంటారండి. అయ్యో ఆమె బలి అయిపోయింది అనేటువంటిది అనరు. నువ్వెందుకు విన్నావు? అది ఆ మధ్యన బస్సు దాంట్లోకి అది ఏంటి నిర్భయ కేసు. అవునవును. 10 ఆమె బస్సులు పెడుతుందంటే నీదే తప్పు, 10 వెళ్ళేవు అంటే అర్థం ఉందండి. మహారాష్ట్రలో ఒక డాక్టర్ స్త్రీని అనడానికి పరిస్థితులు అటువంటి అవకాశాలు ఆమె ఏం చేయగలుగుతుంది స్త్రీ. ఇక్కడ నేను స్త్రీని అంటాను ఎక్కడ అంటే, నువ్వు ఎందుకు విన్నావు? వినడం తప్పు. నీ సంసారం నీకుంది, నీ సంసారం ఉన్నప్పుడు పరాయి వాడి మాటలు ఎందుకు విన్నావు? అసలు అతని మాటలు వినవలసిన అవసరం నీకు ఎందుకు వచ్చింది? అతనికి మాట్లాడే అవకాశాన్ని ఎందుకు ఇచ్చావు? నేనే చెప్తాను. వినడం వల్ల కోల్పోయినటువంటి స్త్రీల గురించి కూడా చెప్తున్నాను.